హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ సాంబా. తిరుమల యాత్ర అనగానే భక్తులు తిరుమలతో పాటు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని కూడా సందర్శిస్తారు. ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో మనం పంచభూత లింగాలలోని వాయులింగాన్ని సందర్శించుకోవచ్చు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి దాదాపు 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం తిరుపతి నుంచి శ్రీకాళహస్తి చేరుకోవడానికి నిత్యం అందుబాటులో ఉండే ప్రైవేట్ క్యాబ్ లేదా ఆర్టీసీ బస్సులో మనం ఈజీగా ఈ టెంపుల్ని చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులో మనం శ్రీకాళహస్తి చేరుకోవడానికి మనం మొదట తిరుపతిలోని శ్రీహరి బస్ స్టేషన్ని చేరుకోవాలి. ఈ శ్రీహరి బస్ స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 8 మరియు 9లలో ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు శ్రీకాళహస్తికి అందుబాటులో ఉంటాయి. నేనైతే బస్సులో ప్రయాణించాను. బస్సులో తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి 80 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ బస్ రేణిగుంట మీదుగా దాదాపు 1 గంట 10 నిమిషాలలో శ్రీకాళహస్తి చేరుకుంది. మనమైతే ఇప్పుడు శ్రీకాళహస్తి టెంపుల్ చేరుకున్నాం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో వాయులింగేశ్వరుడు నవగ్రహ కవచం ధరించి ఉంటాడు. ఇలా ధరించి ఉండడం వలన శివుడు నవగ్రహాలను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ టెంపుల్లో భక్తులు రాహుకేతు మరియు సర్పదోష నివారణ పూజలు ఎక్కువగా చేస్తారు. ఈ టెంపుల్లో జరిపే సేవల వివరాలను ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటంటే అన్ని టెంపుల్ని గ్రహణం రోజున క్లోజ్ చేస్తారు. ఈ టెంపుల్ మాత్రం గ్రహణం రోజున తెరిచే ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్కి సంబంధించిన మరిన్ని విశేషాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి. ఇక్కడ కనిపిస్తున్నది ఈ టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ని గేట్ నెంబర్ 4 అంటారు. చాలా మంది భక్తులు ఈ ఎంట్రన్స్ నుండే టెంపుల్ లోపలికి వెళ్తుంటారు. ఈ గేట్ తో పాటు మరో 3 గేట్లు కూడా ఉంటాయి. ప్రతి గేట్ పక్కన భక్తుల సౌకర్యార్థం ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో అడిగి తెలుసుకోవచ్చు. ఈ గేట్ నుంచి మనం ముందుకు వెళితే ఆలయం సౌత్ గోపురం చేరుకుంటాం. మనం అలా ముందుకు వెళ్ళగానే మనకు రైట్ సైడ్ షాప్స్ ఉంటాయి. అక్కడి నుంచి మరికొంత దూరం ముందుకు వెళితే ఓంకార స్వామీజీ వారి జీవ సమాధి కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తిరిగి కొంచెం ముందుకు వెళ్ళగానే డొనేషన్ సెంటర్ ఉంటుంది. ఆ పక్కనే మనకు దేవస్థానం వారి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ ఆపోజిట్ లో మనకు దేవస్థానం వారి రూమ్స్ ఉంటాయి. భక్తుల రద్దీని బట్టి రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ సింగిల్ పర్సన్ కి రూమ్ ఇవ్వరు, ఫ్యామిలీకి మాత్రమే ఇస్తారు. ఈ రూమ్స్ పక్కనే మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఈ ప్రసాదం కౌంటర్లో చిన్న లడ్డు 15 రూపాయలు, పెద్ద లడ్డు 100 రూపాయలు, వడ 15 రూపాయలు, పులిహోర 15 రూపాయలు, అలాగే జిలేబీకి 15 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దర్శనానికి గర్భగుడి ప్రాంగణంలోకి వెళ్ళాలంటే ఎలాంటి మొబైల్స్ కానీ లగేజ్ కానీ అలో చేయరు. ప్రతి గేట్ దగ్గర లాక్ రూమ్ ఉంటాయి. సో మన లగేజ్ని అండ్ మొబైల్స్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు. ఇదే మన టెంపుల్కి సౌత్ ఎంట్రీ. ఈ సౌత్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో మనకు నిత్యాన్నదాన సత్రం ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఈ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయడం జరిగింది. నేను సోమవారం వెళ్ళడంతో రద్దీ చాలా ఎక్కువగా ఉండింది. మిగిలిన రోజుల్లో అంత రద్దీ ఉండదు. ఇక్కడ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి దర్శనానంతరం ఈ అద్భుతమైన అన్నప్రసాదం స్వీకరించడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఈ అన్నప్రసాదం చాలా రుచిగా, చాలా అద్భుతంగా ఉంటుంది. 2 రకాల కర్రీస్, చట్నీ, రసం మరియు మజ్జిగతో ఇక్కడ అన్నప్రసాదం అందివ్వడం జరుగుతుంది. సో భక్తులందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించండి. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లయితే తోచినంత డొనేషన్ ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. శ్రీ అంటే సాలీడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 స్వామివారిని పూజిస్తూ తమలో తాము పోట్లాడుకొని ప్రాణాలు అర్పించడంతో ఈ 3 కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఈ మార్గం పక్కలో మనకు గో ప్రదక్షిణశాల ఉంటుంది. ఎవరైనా గోపూజ చేయాలంటే చేయొచ్చు. అలా కొంచెం ముందుకు వెళితే గర్భగుడి దగ్గరకు చేరుకుంటాం.
ఇక్కడ మనకు కనిపిస్తున్నది ధ్వజస్తంభం. మనకి ఇక్కడి వరకు మాత్రమే కెమెరా అలౌ చేస్తారు. ఈ గేట్ దాటితే గర్భాలయం. సో మనకి కెమెరా అండ్ మొబైల్స్ అలౌ చేయరు. ఈ ఆలయంలో మనం వాయులింగాన్ని, జ్ఞాన ప్రసంబిక అమ్మవారిని, అలాగే దక్షిణామూర్తిని కూడా సందర్శించుకోవచ్చు. అన్ని శివలింగాల లాగా ఇక్కడ శివలింగానికి అభిషేకం జరగదు. కేవలం కర్పూరంతో మాత్రమే అభిషేకం చేస్తారు. అందుకనే ఈ శివలింగాన్ని కర్పూరలింగం అని పిలుస్తారు. అలాగే ఈ క్షేత్రం రాహుకేతు మరియు సర్పదోష నివారణ పూజలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనం రాహుకేతు పూజా టికెట్ కౌంటర్స్ ని, అలాగే రాహుకేతు పూజా మండపాలను చూడొచ్చు. రాహుకేతు పూజ చేసే వాళ్ళు ఎలాంటి పూజా సామాగ్రి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. టికెట్ తో పాటు మనకు పూజా సామాగ్రిని దేవస్థానం వారే అందిస్తారు. మనకు ఈ కాళహస్తి టెంపుల్స్ టైమింగ్స్ వచ్చేసి 5 AM to 9 PM. అన్ని టెంపుల్స్ ని గ్రహణం టైంలో క్లోజ్ చేస్తారు. ఈ ఒక్క టెంపుల్ ని మాత్రమే గ్రహణం టైంలో క్లోజ్ చేయరు. ఎందుకంటే కాళహస్తిలో ఉండే వాయులింగేశ్వరుడు నవగ్రహాలను శాసిస్తాడు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే గోడ విండోలో తొంగి చూస్తున్న నందీశ్వరుణ్ణి చూడొచ్చు. అక్కడ నుంచి చివరికి వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ మనకు పాతాళ గణపతి టెంపుల్ ఉంటుంది. ఇది అన్ని మందిరాల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా చిన్న మార్గంలో వెళ్ళి 30 అడుగుల లోతులో ఈ గణపతిని దర్శించుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం కాళహస్తి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ ని మిస్ అవ్వకుండా దర్శించుకోండి. లోపల ప్లేస్ చాలా తక్కువగా ఉండటం వలన ఈ టెంపుల్లోకి ఒక్కసారి 10 మందిని మాత్రమే అలో చేస్తారు. వారు తిరిగి వచ్చాక మరో 10 మందిని అలో చేస్తారు. ఈ 4th గోపురం ఎంట్రన్స్ రైట్ సైడ్ స్టెప్స్ ఎక్కి మనం చిన్న కొండపైకి చేరుకుంటే భక్త కన్నప్ప ఆలయానికి చేరుకుంటాం. ఈ క్షేత్రంలో ప్రతి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ కొండపై తన కన్ను శివునికి సమర్పించి కన్నప్పగా పేరుగాంచిన శివుని ముఖ్య భక్తుడైన భక్త కన్నప్పకు మొదటి పూజ చేస్తారు. ఈ కొండపై భక్త కన్నప్ప ఆలయంతో పాటు భారీ శివపార్వతుల విగ్రహాలను కూడా చూడొచ్చు. అంతేకాకుండా ఈ కొండపై నుంచి చూస్తే శ్రీకాళహస్తి ఆలయం మరియు శ్రీకాళహస్తి సిటీ ఎంతో అందంగా అద్భుతంగా కనిపిస్తాయి. ఫోర్త్ గేట్ నుంచి కొంచెం వెనక్కి వస్తే గేట్ నెంబర్ 3 ఉంటుంది. ఈ గేట్ నుంచి కూడా భక్తులు టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ గోపురాన్ని తిరుమంజన గోపురం అంటారు. చూస్తున్నారు కదా, ఇలా ప్రతి ఎంట్రీ దగ్గర లాకర్ రూమ్ మరియు ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటాయి. అక్కడి నుంచి మరికొంత దూరం వెనక్కి వస్తే గేట్ నెంబర్ 2ని చేరుకుంటాం. ఇక్కడే కళ్యాణ కట్ట ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించవచ్చు. ఇక్కడ జెంట్స్కి మరియు లేడీస్కి సపరేట్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి మరికొంత దూరం వెనక్కి వస్తే రాజగోపురం చేరుకుంటాం. ఇక్కడ సుమారు 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు 136 అడుగుల రాజగోపురాన్ని నిర్మించారు. అయితే ఈ రాజగోపురం 2010లో తుఫాను కారణంగా కుప్పకూలింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తుఫాను కారణంగా ఈ రాజగోపురం కుప్పకూలుతుందని ఎన్నో ఏళ్ల క్రితమే వివరించారు. ఇప్పుడు అదే ప్లేస్లో ఓ కొత్త గోపురాన్ని నిర్మించారు. ఈ రాజగోపురం నుంచి మరికొంత దూరం ముందుకు వెళితే గేట్ నెంబర్ 1ని చేరుకుంటాం. ఈ గోపురాన్ని భిక్షాల గోపురం అంటారు. బస్సులో వచ్చే వాళ్ళు, బస్టాండ్ నుంచి ఆటోలో వచ్చే వాళ్ళు ఈ గేట్ నుండే దర్శనానికి వెళ్తారు. ఈ గోపురం విజువల్స్ మరియు ఫెసిలిటీస్ ఏమున్నాయో అన్ని మీకు చూపిస్తాను రండి.
ఈ గోపురం నుండి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో మనకు శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఆ పక్కనే మనకి గోప్రదక్షిణశాల ఉంటుంది. ఇక్కడ మనం గోపూజ చేయాలంటే చేసుకోవచ్చు. రైట్ సైడ్ మనకు ప్రసాదం మరియు జలప్రసాద కేంద్రం ఉంటుంది. మనకి ప్రతి ఎంట్రీ దగ్గర ఈ కౌంటర్స్ అన్నీ ఉంటాయి. ఇది దీపాలు వెలిగించే ప్రదేశం. ఈ ప్రదేశం వెనకాలే మనకు వాయుమూల గణపతి ఆలయం ఉంటుంది. ఉచిత దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఈ ఎంట్రీ పాయింట్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గేట్ నుంచే మనం ఫ్రీ దర్శన్, పాతాళ గణపతి టెంపుల్, ఇంకా 500 రూపీస్ రాహుకేత పూజకి ఎంట్రీ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.